ఆర్థిక పరిస్థితి అంటే జనరల్గా శని భగవానుడు వక్రంలో సంచరించేటప్పుడు మన గత జన్మ ఫలితాలను మనకు ఇస్తాడు. అంటే గత జన్మ కాదు, గతంలో మనం చేసినటువంటి కర్మ ఫలితాలు మనకి ఇప్పుడు అందిస్తాడు. మరి అష్టమ స్థానం అనేది ఆర్థికానికి సంబంధించిన అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ కూడా సంబంధించిన స్థానం కాబట్టి ఈ పాత అప్పులు కానీ వడ్డీలు కానీ లీజులు కానీ ఏవైతే ఉంటాయో అవి రాక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే పెద్ద పెద్ద మొత్తాలలో అంటే పెద్ద పెద్ద హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు వాటిలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలలో మాత్రము లాభాలు పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే పెట్టుబడుల్లో అంతర్గతంగా ప్రమాదాలు ఉంటాయి, అంతర్గతంగా నష్టాలు ఉంటాయి. కాబట్టి దాని గురించి డీప్ ఎనలైజేషన్ లేకుండా దాని గురించి పూర్తిగా నిశితంగా పరిశీలించకుండా మాత్రము పెద్ద పెద్ద పెట్టుబడులు ఈ శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో సింహరాశి వారు పెట్టకూడదు. అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ సమాచారం అంటే ఎక్కువ సమాచారంతో ఎక్కువ అవగాహనతో ముందుకు వెళ్ళాలి మీరు. మరి సింహరాశి వారి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ స్థానం ఆరోగ్యానికి కూడా సంబంధించిన స్థానం కాబట్టి ఈ అష్టమంలో సంచరించేటటువంటి శని వక్రంలో సంచరించేటప్పుడు మనకు తెలియకుండానే కొంచెం ఇంటర్నల్ ఫియర్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. అంటే అంతర్గతమైనటువంటి భయాలు, కొన్ని అనుమానాలు. వాస్తవంగా చెప్పాలంటే వాస్తవం కన్నా కూడా అనుమానం అత్యంత భయానకం, ప్రమాదం అని చెప్పాలి. ఇక్కడ సింహరాశి వారికి ఏదో ఊహించుకొని కొంచెం భయాన్ని తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి అనుమానాలని మీరు దరి చేర్చకండి. ఇంకా ఈ అనేక రకాలైనటువంటి నెగిటివ్ థాట్స్ తోటి, నెగిటివ్ థింకింగ్ తోటి కొంచెం నిద్ర కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా అంటే సింహరాశి వారు కూడా ధ్యానం, ప్రాణాయామం చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఎక్కువగా వీళ్ళు పొల్యూషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాలుష్యపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. అలానే కిడ్నీలకు కానీ, రక్తపోటుకు కానీ, మొదలైనటువంటి ఎముకలకు సంబంధించిన నొప్పులు కానీ వీళ్ళని ఎక్కువగా బాధించే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీ సింహరాశి వారికి 7th హౌస్ లార్డ్ 8th హౌస్లో ఉన్నటువంటి కారణం అంటే 7th హౌస్ అంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటిది ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు ఆ దాంపత్యం, ప్రేమ మొదలైన విషయాలను కనుక పరిశీలిస్తే అష్టమంలో శని వక్రంలో సంచరించేటప్పుడు ఇప్పటిదాకా మీరు సీక్రెట్గా మెయింటైన్ చేసినటువంటి సంబంధాలని కూడా ఒకసారిగా బట్టబయలైపోతాయి, అంటే బయటకు వచ్చేస్తాయి.